ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరికీ ప్రభు పేరిట శుభాలు కలగాలని కోరుకుంటూ ఉన్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు 6 దినముల తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడు యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిన, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు, ఏలీయు వారు కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలీయాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పాను. అతను ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట విండిన ఒక శబ్దము ఆ మేఘంలో పుట్టెను. దీని అంతటిని చూసినప్పుడు శిష్యులు భయపడి బోర్లా పడి భయపడిన స్థితిలో ఉన్నప్పుడు యేసుప్రభు వారిని ముట్టి భయపడవద్దని వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వారు కొండ దిగి వస్తూ ఉన్నప్పుడు ఆయన వారిని హెచ్చరించారు. మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచే వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించెను. దర్శనం అనేది వారు చూశారు. దానిని బట్టి వారి హృదయంలోని గొప్ప సంతోషం అయితే కలిగింది. ప్రభు అయితే ఆ దర్శనాన్ని రహస్యంగా ఉంచమని, అది నెరవేర్చబడినంత వరకు కూడా ఏ విషయంలో మాట్లాడకూడదో సిద్ధపడి ఉండాలని వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి దర్శనం అది క్షేమాభివృద్ధి కలుగజేస్తూ ఉంటుంది. దుష్టుడి నుంచి వచ్చేటువంటి దర్శనం అది హృదయంలో గొప్ప భయాన్ని పుట్టిస్తూ ఉంటుంది. కాబట్టి దర్శనం ఏదనేది మనం తెలుసుకోగలిగితే అది చాలా గొప్ప విషయం. ఆ దర్శనాన్ని బట్టి నువ్వు ఖచ్చితంగా బలం పొందుకుంటావు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 9వ వచనంలో పేతురైతే వెలుపలికి వచ్చిన తర్వాత, చెరసాల నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత దూత వెంబడి వెళ్ళి, దూత వల్ల జరిగినది నిజముగా జరిగినని గ్రహింపగా తనకు దర్శనం కలిగినని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణంలోకి పోయి ఇనప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారు తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతను విడిచిపోయాను. కనుక పేతురైతే అటువంటి బంధకాలు కలిగినటువంటి స్థితిలో అతను అనుకున్నాడు. అది కేవలం దర్శనం అనుకున్నాడు, కానీ అది నిజంగానే జరిగింది. దర్శనాలు నిజంగా నీ జీవితంలో జరుగుతాయి. వాటి గురించినటువంటి గ్రహింపు నీ జీవితంలో ఉండాలి. కనుక ఎప్పుడైతే దర్శనాల గురించినటువంటి గ్రహింపు నీలోనికి వస్తుందో, దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించడం మొదలు పెడుతూ ఉంటారు. ఎవరైతే ఆయన ఎరుగుతారో ఖచ్చితంగా దర్శనం ఎవరిని బట్టి కలిగిందనేది స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. కనుక దర్శనాలు అనేవి అవి ఎంతో శ్రేష్టమైనవి. దేవుడు తన ప్రవక్తలకి ఎన్నో దర్శనాలను చూపించి నడిపించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 5వ వచనంలో చూసినప్పుడు, నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడైతిని. అప్పుడు ఒక దర్శనం నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు పట్టి దిబ్బబడిన ఒక పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా వద్దకు వచ్చెను. యొప్పే పట్టణంలో ఒక ఇంట్లో ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. పేతురైతే అతనైతే సిద్ధపడి ఉన్నాడు. సిద్ధపడి ఉన్నప్పుడు ప్రభు చేత ప్రేరేపించబడి అతడు మిద్ది మీదకి ఎక్కినప్పుడు అతనికి దర్శనం చూశాడు. ఆ దర్శనం చూసినప్పుడు దేవుని యొక్క కార్యాన్ని అతను స్పష్టంగా గ్రహించాడు. ఆ స్పష్టంగా గ్రహించినటువంటి విషయాన్ని గురించి అతడు భయంతో ఉన్నాడు. దానివైపు తేరి చూడగా పరీక్షింపగా భూమి యందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకిడి పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడును. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రభా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నా నోట ఏనాడునూ పడలేదని చెప్పాను. కనుక రెండో మారు కూడా ప్రభు అతనికి దర్శనాన్ని కలుగజేశాడు. దాని విషయం ఏటో అని అతను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆత్మ, నువ్వు భేదమేమీ చేయక కొర్నేలి వద్ద నుంచి వచ్చినటువంటి మనుషులతో వెళ్ళమని అతనికి సరిగవడానికి చూస్తున్నా. కనుక దర్శనాలు గ్రహించాలంటే అది దేవుడిచ్చినటువంటి వరమే. కనుక నీకు వచ్చేటువంటి దర్శనాలు అవి ఎటువంటివన్నీ నువ్వు గ్రహించుకోగలగాలి. నువ్వు వాటిని స్పష్టంగా గ్రహించుకుంటే ప్రభు నీకు ఖచ్చితంగా నీకు నడిపిస్తారు. అది దేవుడి నుంచి పుట్టిందో దృష్టి నుంచి పుట్టిందో. కానీ నువ్వు గ్రహించుకోగలిగేటువంటి జయ జీవితాన్ని నువ్వు సంపాదించుకోవడానికి ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. వాక్యంలో, ప్రార్థనలో, సహవాసాలు
సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను నడిపించడానికి నువ్వు కృప పొందుతావు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా దర్శనముల గురించిన గ్రహింపు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, ఏది శ్రేష్టమైనదో అది గ్రహించుకోవడానికి భయంని విడిచిపెట్టి దాంట్లో స్థిరపరచబడడానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.